అప్పుడు జరిగినటువంటి పరిణామాలని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆ పర్మిషన్లకి ఇప్పుడు విలువ లేదు అంటున్నారు. సో ఎలా బయటపడతారు మరి దీంట్లోంచి మీరు? ఎందుకు విలువ ఉండదు? నువ్వే ఇచ్చిన పర్మిషన్ ఇస్తే కట్టిన ఇవాళ పెరిగింది అనుకోండి. ఓన్ కేస్ 40 ఎకరాలు ఇంతకుముందు విస్తీర్ణం ఉంది అన్నావు, ఇవాళ FTAలు 60 ఎకరాలు పెరిగింది అన్నావు. పెరిగిందని నోటిఫై చేసి చూపి నాకు. ఓకే, మీరు నోటిఫై చేసి చూపించండి. మేము సర్వే చేసినాం, నోటిఫై చేసినాం, చూపించమనండి. చూపించిన తర్వాత ఇవాళ నోటిఫై చేస్తావు. ఈ నిర్ణయం అనేది ప్రాస్పెక్టివ్ ఉంటుందా, రిట్రాస్పెక్టివ్ ఉంటుందా? ఇప్పటి నుండి ఉంటుందా, పాత నుంచి ఉంటుందా? ఇవాళ నువ్వు చెరువు విస్తీర్ణం నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు 40 ఎకరాలు ఉందని నీ యొక్క ఏఈ సర్వే చేస్తాడు, ఈ లెటర్ ఇస్తాడు, రైట్? అదే ఈ కలెక్టర్ రాస్తాడు, కలెక్టర్ HMDగా రాస్తాడు, గవర్నమెంట్ జీవో ఇస్తుంది. ఇవాళ మారింది అంటున్నావు. మారితే ఎప్పటి నుంచి ఉంటుంది? నేను ఆ చెరువు విస్తీర్ణంలో ఇప్పుడైనా మీరే పోయి చేసుకోండి. మీ కెమెరాను మీరు తీసుకెళ్ళి 2 విషయాలు. చెరువు విస్తీర్ణం 814 ఎంత ఉండాలి, ఉన్నదా లేదా? వెరీ సింపుల్. రెండోది దాని FTL ఎంత, ఆ FTLలో నా బిల్డింగ్ ఏమైనా ఉందా చూడండి. బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్ అనేది ఇంతకుముందు నువ్వు మారిందంటున్నావు. మారిందనడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏదైనా లెటర్ ఉందా, నోటిఫికేషన్ ఉందా, జీవో ఉందా? ఉంటే నాకు చూపియండి. ఓకే.